వెల్కమ్ టు ఫైనల్ ఎడిట్ తెలుగు. ఈ వీడియోలో నేను మీకు ప్రీమియర్ ప్రో యొక్క ఇంటర్ఫేస్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండ్ ఒక వీడియోని టైమ్ లైన్ లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎలా కట్ చేసుకోవచ్చు అనేది చూపెట్టబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకోగానే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ నేను రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. మనం కావాలనుకుంటే వాటిని మళ్ళీ క్లిక్ చేసి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు మనం. సో ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, రీఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మనకైతే ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో. సో మళ్ళీ మనం ఫస్ట్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతాం. ఇది మళ్ళీ ఫస్ట్ ఇంటర్ఫేస్ అనమాట. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో న్యూ ప్రాజెక్ట్ అని బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక అదే లెఫ్ట్ కార్నర్లో పైన ప్రాజెక్ట్ నేమ్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మీరు ఆ ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇచ్చేసింది. నేను వచ్చేసి ఫైనల్ ప్రాజెక్ట్ అని చెప్పి నేమ్ ఇస్తున్నా. సో ఇలా ఇవ్వగానే ఈ లొకేషన్స్ ఇవన్నీ సెట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి అడోబీ వాళ్ళు ఫ్రీగా స్టాక్ ఫుటేజ్ అయితే ఫస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవి మీరు కావాలనుకుంటే ప్రాక్టీస్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అవసరం కాబట్టి నేను తీసుకోవట్లేదు. సో ఇంకేం లేకుండా కింద రైట్ కార్నర్లో క్రియేట్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, క్లిక్ చేసేయండి. సో అలా క్లిక్ చేయగానే మనకి ఇలా మెయిన్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది మన ప్రీమియర్ ప్రో మెయిన్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇది చూడగానే కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంటుంది, ఏం అర్థం కాదు. నాకు కూడా ఫస్ట్ అలానే అయింది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ అనమాట. మీకు కనుక ఒక్కొక్కసారి ఇంటర్ఫేస్ ఇలా లేదనుకోండి, ఇక్కడ విండోస్కి వెళ్ళి వర్క్ స్పేస్ అని ఉంటుంది, అక్కడ రీసెట్ టు సేవ్ లేఅవుట్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ని మీకు నేను ఎంత వీలైతే అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్యానల్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం వీడియో ఎడిట్ చేయాలనుకుంటే మనకి మన వీడియోస్ అయితే కావాలి కదా, అవన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ప్రాజెక్ట్ ప్యానల్లో ఇంపోర్ట్ చేసుకున్న వీడియోస్ అన్ని మనం టైమ్ లైన్లోకి తీసుకొచ్చుకొని ఇక్కడ ఎడిటింగ్ వర్క్ అయితే ఇక్కడ చేసుకుంటాం. తర్వాతకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ప్యానల్ ఉంది కదా, ఇక్కడ మనం టైమ్ లైన్లో మనం ఏదైతే ఎడిట్ చేస్తామో అవి ఇక్కడ మనం వ్యూ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా సోర్స్ ప్యానల్ ఇదేంటిదంటే ఇప్పుడు మనం ఏదైనా వీడియో క్లిప్ ఉంది. సో ఈ సోర్స్ ప్యానల్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక పర్టికులర్ వీడియో నుంచి మనం ఒక 25% వీడియో క్లిప్ మాత్రమే కావాలి మనకి అనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకొని మనం మన టైమ్ లైన్లోకి అయితే తీసుకొచ్చుకోవచ్చు. ఆడియో ఫైల్స్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. అవి నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తా ఎలా తీసుకొచ్చుకోవాలో. సో ఇది వచ్చేసి ఎఫెక్ట్స్ ప్యానల్ అనమాట. ఇది మనకు ఒక స్టోర్ లాంటిది, ఒక కిరాణం దుకాణం లాంటిది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఏదైనా బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకోండి, అక్కడ గాషన్ బ్లర్ అని కొట్టేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఇక్కడ అనిపిస్తున్నట్టు. అవి మనం తీసుకొచ్చి ఇక్కడ మన వీడియోస్ పైన ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటాం. సో ఇది మన ఇంటర్ఫేస్ అయితే. అండ్ ఇక్కడ మెయిన్గా టూల్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే చాలా ఇంపార్టెంట్. మనం మోస్ట్లీ వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా నేను ఫర్దర్గా ఒక వీడియో చేసి పెడతా చూడండి. సో ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ప్యానల్లో నుంచి ఒక వీడియోని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ప్రాజెక్ట్ ప్యానల్లోకి వచ్చేసి ఇక్కడ ఈ ఎంటీ స్పేస్ ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఈ 4 వీడియోస్ లొకేషన్ అయితే ఇస్తున్నా. సో ఈ లొకేషన్ రాగానే నాకు ఈ 4 వీడియోస్ కావాలి ఇప్పుడు టైమ్ లైన్లోకి. సో నేను వీటిని ఓపెన్ నొక్కుతాను, సెలెక్ట్ చేసుకుని ఓపెన్ నొక్కేస్తాను. సో చూసారు ఇక్కడ మన ప్రాజెక్ట్ ప్యానల్లోకి మన వీడియోస్ అయితే వచ్చేసినాయి. సో ఈ వీడియోస్ని నేను తీసుకెళ్ళి టైమ్ లైన్లోకి ట్రాక్ చేసుకుంటున్నాను. ఇది మెయిన్ టైమ్ లైన్ అనమాట. చూసారా ఇక్కడ టైమ్ లైన్లో ఉన్న వీడియోస్ మీకు ప్రోగ్రామ్ ప్యానల్లో కనిపిస్తుంది అని చెప్పేసి కదా, అదే ఇది. సో ఇలా మన వీడియోస్ని ప్రీమియర్ ప్రోలోకి అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ చేసుకునే వల్ల ఈ టైమ్ లైన్లో ఎడిట్ చేసుకుంటాం. సో ఇప్పుడు సోర్స్ క్లిప్ గురించి చెప్తే చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రిచ్ మ్యాన్ అనేది ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోలో నాకు కొంచెం పార్ట్ మాత్రమే కావాలి. సో నేను ఇక్కడ ఈ వీడియోని డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ టైమ్ లైన్ ఉంది కదా, 1 సెకండ్. ఈ టైమ్ లైన్ ఉంది కదా, నాకు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ మాత్రమే కావాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇది వచ్చేసి వీడియో ఆప్షన్, ఇది వచ్చేసి వీడియో అనమాట, అండ్ ఇది వచ్చేసి ఆడియో. సో ఇక్కడ మనం ఎంత వీడియో లెంత్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అదే వీడియో క్లిప్ మనకి ఇలా డ్రాగ్ చేసుకొని మనం టైమ్ లైన్లోకి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సో చూడండి, ఫస్ట్ నుంచి మొత్తం రాదు, నేను ఎంతైతే సెలెక్ట్ చేసుకున్నానో అదే ఏరియా వరకు కవర్ చేసే వీడియో క్లిప్ అయితే మనకి టైమ్ లైన్లోకి వచ్చేసింది. సో ఇక్కడ నాకు ఆడియో కూడా తీసుకొచ్చుకోవచ్చు, కానీ నాకు ఇక్కడ ఈ వీడియో క్లిప్కి ఆడియో అయితే అవైలబుల్ లేదు. సో నేను ఆడియోని ఇందులోకి డ్రాగ్ చేసుకోలేను. మీ దగ్గర కనుక మీకు వీడియోకి ఆడియో ఉంటే మీరు ఆడియోని కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ అయితే. సో ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకోవాలనుకోగానే ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయగానే అందరు చూసి దీన్ని భయపడతారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా భయపడ్డా, అమ్మో ఇది ఎలా నేర్చుకోవాలి, ఇప్పుడు ఇంత హార్డ్ ఉంటుంది ఇది అని చెప్పేసి. కానీ మీరు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంటుంది. ఈ ఇంటర్ఫేస్ అయితే ఈజీగా గుర్తుండిపోద్ది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్.